యూకేలో ఏం జరుగుతుంది? బ్రిటన్ను కుదిపేస్తున్న గ్రూమింగ్ గ్యాంగ్లు ఎవరు? చిన్న వయసు ఆడపిల్లల్ని వేధిస్తున్న కీచకుల్ని ప్రధాని కైర్ స్టార్మర్ పట్టించుకోవట్లేదా? దశాబ్దాలుగా కళ్ల ముందు జరుగుతున్న అరాచకాల్ని ప్రభుత్వ అధికారులు గుర్తించలేదా? వందల మంది టీనేజ్ అమ్మాయిలు బలవుతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నారా? యూకే ప్రధానిపై ఎలాన్ మస్క్ ఘాటు వ్యాఖ్యల వెనుక అర్థమేంటి? పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్ల అత్యాచారాలపై విచారణ ఎందుకు జరగట్లేదు? గ్రూమింగ్ గ్యాంగ్ అరాచకత్వం దేనికి సంకేతం? అసలు యూకేలో ఏం జరుగుతుంది? నమ్మశక్యం కాని నిజమిది. దశాబ్దాలుగా నడుస్తోన్న అరాచకత్వానికి యునైటెడ్ కింగ్డమ్ సాక్ష్యంగా నిలిచింది. కొందరు కీచకులు ఆడపిల్లల అమాయకత్వాన్ని అవకాశంగా మార్చుకుంటూ ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారు. దశాబ్దాలుగా యూకేలోని పిల్లలు టీనేజ్ అమ్మాయిల్ని నమ్మించి వంచిస్తున్నారు. బ్రిటన్లో గ్రూమింగ్ గ్యాంగ్ పేరు వింటేనే ఆడపిల్లల తల్లిదండ్రులకు వణుకు పుడుతోంది. ఏం జరుగుతుందో తెలిసేలోపే వందల మంది అమ్మాయిల బతుకులు ఛిద్రమయ్యాయి. ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని తెలిసిన ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ గ్రూమింగ్ గ్యాంగ్లు కనిపెట్టలేనంతగా పెరిగిపోయాయి. గతంలోనే రిషి సునాక్ ప్రధానిగా ఉన్నప్పుడు దీనిపై ఓ నివేదికను విడుదల చేశారు. అయినా ఇప్పటి వరకు వీరిపై ఎలాంటి యాక్షన్ లేదు. కొందరు బ్రిటిష్ పాకిస్తానీ మృగాలు గ్రూపులుగా ఏర్పడి సీక్రెట్ గా ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. టీనేజ్ అమ్మాయిలతో పరిచయం పెంచుకుని సంబంధాలు పెట్టుకోవటం, వారి భావోద్వేగాలను ఉపయోగించుకుని లైంగికంగా ఉపయోగించుకోవటం, వేధింపులకు పాల్పడటం ఈ గ్రూమింగ్ గ్యాంగ్ల పని. ఈ అమ్మాయిల్ని లైంగిక అవసరాల కోసం, కోరికలు తీర్చుకోవటానికి ఇతరత్రా పనులకు వాడుకుంటున్నారు. మానవ అక్రమ రవాణాకు కూడా ఈ సంబంధాలని ఉపయోగించుకుంటారు. బ్రిటన్లో ఈ గ్యాంగ్ల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బ్రిటన్లోని ఓల్డ్హామ్ పట్టణంలో జరిగిన పిల్లల లైంగిక దోపిడీ కుంభకోణాలపై జాతీయ దర్యాప్తు చేయాలని వస్తున్న డిమాండ్లను ప్రధాని కైర్ స్టార్మర్ నేతృత్వంలోని యూకే ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో ఇలాంటి కేసులపై స్థానిక అధికారులే దర్యాప్తు బాధ్యతను తీసుకోవాల్సి ఉంది. ఈ గ్రూమింగ్ గ్యాంగ్ దోపిడీ నుండి బయటపడిన వాళ్లు ఎంత ప్రయత్నించినా నేరస్తులకు శిక్షలు పడట్లేదు. అందుకే యూకే ప్రభుత్వం విచారణ చేపడితేనే ఈ వేటగాళ్లు పిల్లలను ఎలా దోపిడీ చేస్తున్నారో తెలుస్తుందని అంతా డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాలుగా ఈ అరాచకం కొనసాగటానికి అధికారుల వైఫల్యాలకు ప్రభుత్వ సంస్థలను జవాబుదారీగా ఉంచాలంటే స్టార్మర్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో దీనిపై సమగ్ర విచారణ జరపాలని బాధితులు, మేధావులు వాదిస్తున్నారు. యూకేలోని రోథర్హామ్, టెల్ఫోర్డ్లలో జరిగిన ఇలాంటి కుంభకోణాల్లో వేలాది మంది బాధితులు ఉన్నట్లు తేల్చాయి. ఈ కేసుల్లో స్థానిక అధికారులు, పోలీసుల వ్యవస్థాగత నిర్లక్ష్యం బయటపడింది. అయినా దీనిపై విచారణ చేపట్టాలనే ప్రతిపాదనను ప్రధాని స్టార్మర్ తోసిపుచ్చారు. అయితే ఒక్క యూకేలోనే కాదు, ఈ గ్రూమింగ్ గ్యాంగ్ కార్యకలాపాలు అంతర్జాతీయంగానూ నడుస్తున్నాయని అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రపంచ కుబేరుడు, అమెరికా కింగ్ పిన్ ఎలాన్ మస్క్, బ్రిటిష్ రచయిత్రి జేకే రౌలింగ్ తో పాటు అనేక మంది జర్నలిస్టులు తీవ్రమైన విమర్శలు చేశారు. పోలీసుల బాధ్యతా రాహిత్యాన్ని గుర్తు చేస్తూ గ్రూమింగ్ గ్యాంగ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు న్యాయం చేయటంలో యూకే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ పరిణామాల తరువాత తాజాగా పాకిస్తాన్ గ్రూమింగ్ గ్యాంగ్ చుట్టూ చర్చ తీవ్రమైంది. గ్రూమింగ్ గ్యాంగ్స్ కుంభకోణంపై జాతీయ విచారణ కోరుతూ ఓల్డ్హామ్ టౌన్ కౌన్సిల్ చేసిన ఇటీవలి అభ్యర్థనను
తిరస్కరించాలని యూకే ప్రధాని కైర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్ ఘాటుగా స్పందించారు. గ్రూమింగ్ గ్యాంగ్ల అరాచకత్వం చాలా సంవత్సరాలుగా నడుస్తోందని, అయినా బాధితులకు వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయకపోగా వారిని అరెస్టు చేయటంపై పోలీసులను నిందించారు మస్క్. ఈ వ్యవహారం బయటపడితే యూకేలో అన్ని స్థాయిల్లో ఉన్న చాలా మంది అధికారులు జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి ఉంటుందని మస్క్ అన్నారు. దశాబ్దాలుగా గ్రూమింగ్ గ్యాంగ్ అరాచకత్వంపై అభియోగాలొస్తుంటే 2008 నుంచి 2013 మధ్య క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ గా ఉన్న బ్రిటన్ ప్రస్తుత ప్రధానమంత్రి స్టార్మర్ ఎందుకు పట్టించుకోలేదని మస్క్ ప్రశ్నించారు. ఈ రేప్ ముఠాల నేరాలను స్టార్మర్ నాడు అనుమతించడం వల్లనే ఇంకా ఇవి కొనసాగుతున్నాయని ఆరోపించారు. నిజానికి యూకేలో అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలు చేసే అనుమానితులపై అభియోగాలు మోపటానికి పోలీసులకు క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ఆమోదం అవసరం. అయితే ఎంతో మంది బాధితులు ఫిర్యాదులు చేసినప్పటికీ సిపిఎస్ చీఫ్ గా ఉన్న స్టార్మర్ నాడు పోలీసు చర్యలకు అనుమతివ్వలేదు. అందుకే ఇప్పుడు గ్రూమింగ్ గ్యాంగ్లపై విచారణకు రక్షణ మంత్రి జస్ ఫిలిప్స్ నిరాకరించడం వెనుక కూడా స్టార్మర్ హస్తముందని ఆరోపణలొస్తున్నాయి. ఈ ఆరోపణలపై ప్రధాని కైర్ స్టార్మర్ స్పందిస్తూ తాను 2008 నుంచి 2013 మధ్య క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ చీఫ్ గా ఉన్నప్పుడు ఆసియా గ్రూమింగ్ గ్యాంగ్ పై తొలి కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే ప్రధాని స్టార్మర్ చేసిన ఆసియా వ్యాఖ్యలపై మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. మోసకారి పాకిస్తాన్ చేసిన తప్పుకు మొత్తం ఆసియాపై నిందలు వేయటం సరికాదన్నారు. యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్లు పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్లని అన్నారు. ఈ పోస్టుపై ఇలాన్ మస్క్ స్పందిస్తూ అది నిజమే అని రీట్వీట్ చేశారు. అలాగే ఇటీవల ఓ నెటిజన్ ట్వీట్ కు మస్క్ స్పందిస్తూ గ్రూమింగ్ గ్యాంగ్స్ పేట్రేగిపోతున్నాయని, వారిని నియంత్రించలేని ప్రభుత్వం అధికారంలో ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ప్రజల సమస్యను పరిష్కరించలేని ప్రధాని స్టార్మర్ ను తొలగించి పార్లమెంటును రద్దు చేసి ఎన్నికల నిర్వహణకు ఆదేశించాలని బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ IIIకు ఇలాన్ మస్క్ విజ్ఞప్తి చేశారు. 2011లో గ్రూమింగ్ గ్యాంగ్ల గురించి రోథర్హామ్ ఎంపీ సారా ఛాంపియన్ గతంలో మాట్లాడుతూ వారి దుర్మార్గాలను రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించిన సామాజిక కార్యకర్తలను బలవంతంగా జాతి వివక్ష గాడి కింద కట్టేశారని మస్క్ పేర్కొన్నారు. మస్క్ ఈ వ్యవహారంలో ఎంతగా ఆవేశపడ్డారంటే ఒక్క గంటలో 23 ఎక్స్పోస్టులు పెట్టారు. యూకేలో పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్ చరిత్ర దశాబ్దాలుగా నడుస్తుంది. 1980లో మొదలైన ఈ దారుణాలు 1990లో ప్రపంచానికి తెలిసాయి. అయినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోయాయి. ఈ గ్యాంగ్లు అమ్మాయిల్ని లోపరుచుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారన్నది స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది బాధితులు దీనిపై బహిర్గతంగానే స్పందించారు. ఏకంగా తమ అనుభవాలను పుస్తకాల రూపంలో తీసుకొచ్చిన వారు కూడా లేకపోలేదు. అయినా ఇప్పటికీ పోలీస్ వ్యవస్థ నిద్రపోతుంది. ఈ గ్యాంగ్లు తమ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్లో పాకిస్తాన్ సంతతికి చెందిన పురుషులను చూస్తుంటే అందరికీ చెమటలు పడుతున్నాయి. రేపిస్ట్ ముఠాల్లో వీళ్లు కూడా మెంబర్లే అనే సందేహాలు పెరుగుతున్నాయి. మైనర్ బాలికలను లైంగికంగా దోపిడీ చేసిన వేలాది భయానక కథనాల నేపథ్యంలో అంతా భయానికి గురవుతున్నారు. అయితే ఈ రేపిస్టులు ఫ్యాన్సీ కార్లలో వస్తూ ముఖ్యంగా తెల్లజాతి ఆడపిల్లలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. తర్వాత అమ్మాయిలను మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మార్చుతారు. ఆనక గ్యాంగ్ రేప్లు, డెత్ థ్రెట్లు ఇస్తారు. 1990ల నుండి ఈ ముఠాలు ఎలా పనిచేశాయో, ఎలా అభివృద్ధి చెందాయో కూడా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇంత స్పష్టంగా నేరారోపణ ఉన్నప్పటికీ బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ ఈ గ్రూమింగ్ గ్యాంగ్ పై జాతీయ దర్యాప్తు నిరాకరించడమే ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అయితే దీనిపై మొదటిసారి 2005లో ఓ మీడియా నివేదిక వెలువడింది. జర్నలిస్ట్ ఆండ్రూ నార్ఫోక్ 2009లో దీనికి సంబంధించిన ఓ కేసును పరిశోధించారు. తర్వాత 2011 నుంచి 2015 వరకు ఇలాంటి చాలా కేసులను గుర్తించారు. యూకేలోని రోచ్డేల్, ఓల్డ్హామ్, రూథర్హామ్ నగరాల్లో వేలాది మంది తెల్లజాతి అమ్మాయిలు ఈ గ్రూమింగ్ గ్యాంగ్లకు బలైనట్లు తర్వాత నివేదికలు వచ్చాయి. అయితే బ్రిటన్లో దాదాపు 16 లక్షల మంది ఉన్న బ్రిటిష్ పాకిస్తానీయులపై జాతి వివక్షకు దారితీస్తుందని, దీన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆండ్రూ నార్ఫోక్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఎప్పటి నుండో నేరస్తుల జాతిని హైలైట్ చేయాలా వద్దా అనే దానిపై చర్చలు జరుగుతున్నప్పటికీ అందరికీ స్పష్టంగా తెలిసిన అంశమేంటంటే ఈ నేరస్తులంతా ఎక్కువగా పాకిస్తాన్ సంతతికి చెందిన పురుషులు. వీళ్ళు తెల్లజాతి అమ్మాయిలను ఎంచుకొని వారిని బాయ్ ఫ్రెండ్స్ గా ఆకర్షించి ఫ్యాన్సీ స్పోర్ట్స్ కార్లలో తిప్పుతూ తర్వాత వారిని వృద్ధుల వద్దకు పంపడం చేసేవారు. ఆ క్రమంలో అమ్మాయిలకు లిక్కర్, డ్రగ్స్ అలవాటు చేస్తూ వృద్ధులతో లైంగిక సంబంధాలకు ప్రోత్సహించేవారు. అయితే దీనిపై 2023లో బీబీసీ మీడియా సంస్థ దీనిపై ఓ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం రాత్రి వేళల్లో ఈ గ్రూపుకు సంబంధించిన పాకిస్తానీయులు టాక్సీలు, టేక్అవేలు నడుపుతూ అమ్మాయిలను టార్గెట్ చేసేవాళ్ళు. పెద్ద నెట్వర్క్ గా ఉన్న ఈ గ్రూప్ మెంబర్లు లేట్ నైట్ బయటకు వచ్చి అమ్మాయిలపై దృష్టి పెట్టేవాళ్ళు. 2014లో ఇంగ్లాండ్లోని రూథర్హామ్లో ఇది పెద్ద కుంభకోణంగా బయటపడింది. 1997 నుంచి 2013 మధ్య కనీసం 1400 మంది ఆడపిల్లలు ఇలా బలయ్యారు. ఇందులో 11 సంవత్సరాల వయసున్న అమ్మాయిలు లైంగిక దోపిడీకి గురయ్యారని తెలిసింది. అయితే స్థానిక అధికారులు ఈ నేరాలను సంవత్సరాలుగా పట్టించుకోలేదు. ఇంగ్లాండ్లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ గ్రూప్ నెట్వర్క్లు బయటపడ్డాయి. అక్కడి నుండి దీని తీవ్రత ప్రజల్లో చర్చకు వచ్చింది. రూథర్హామ్లో జరిగిన ఈ నేరాలపై స్వతంత్ర విచారణలో కూడా పూర్తి స్పష్టత వచ్చింది. 11 నుండి 13 సంవత్సరాల వయసు గల ఆడపిల్లలను కార్లు, టాక్సీలలో స్కూళ్ల నుండి బయటకు తీసుకెళ్లడం, గిఫ్ట్లు, మొబైల్ ఫోన్లు ఆశ చూపించి ఇతర ప్రదేశాల్లో తెలియని పురుషులను కలవడానికి తీసుకెళ్లేవారు. రెండు 2019లో ది గార్డియన్ నివేదిక ప్రకారం చాలా మంది బాధితులు డబ్బులు, డిజైనర్ డ్రెస్సులు, లగ్జరీ కార్ల వల్లనే ఆకర్షణకు గురైనట్లు తేలింది. అయితే ఈ అమ్మాయిలను తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ వారు చెప్పిన పనులకు వాడుకునేవారని తెలిసింది. ఇక ప్రాణాలతో బయటపడిన వారిని ఎలా బ్రెయిన్ వాష్ చేశారో ఎంతో మంది బాధితులు తమ టీవీ ఇంటర్వ్యూలో కూడా పేర్కొన్నారు. అయితే ఈ అమ్మాయిలు చిన్నతనంలో ఒక పెద్ద వ్యక్తితో సంబంధం పెట్టుకోవడాన్ని ఎలా సమర్థించుకున్నారు అనే అంశాన్ని రూథర్హామ్ కేసుల విజిల్ బ్లోయర్ జేన్ సీనియర్ తన పుస్తకం బ్రోకెన్ అండ్ బెట్రేయిడ్ లో వివరించారు. విలాసవంతమైన కార్లలో తిరగడంతో చుట్టుపక్కల వాళ్ళు ఆమెను చూసి అసూయపడడం తనకు నచ్చేదని, అందుకే కొంతకాలం ఈ గ్రూప్ మాయలో పడినట్లు ఆమె తెలిపారు. తర్వాత ఈ అమ్మాయిలకు క్రమంగా మద్యం, డ్రగ్స్ పరిచయం చేసి కొన్నాళ్లకు వాళ్లపై ఆధారపడేలా చేయడం ఈ గ్రూప్ ప్లాన్ గా తెలుస్తోంది. ఇలా క్రమంగా ఆడపిల్లలను అక్రమ రవాణా చేసి లైంగిక దోపిడీకి దిగేవారని తెలుస్తోంది. మరో బాధితురాలు కూడా తన భయంకరమైన అనుభవాన్ని ప్రీ మై ఫైట్ టు సర్వైవ్ ది హాలిఫాక్స్ గ్రూమింగ్ గ్యాంగ్ లో రాసింది. నిజానికి బాధితులకు సంబంధించిన ఇలాంటి డాక్యుమెంటెడ్ స్టోరీలు ఇప్పటికీ చాలానే వచ్చాయి. ముఖ్యంగా రూథర్హామ్ లో గ్రూమింగ్ గ్యాంగ్ కేసులపై పలు నివేదికలు స్పష్టమైన ఆధారాలు వెల్లడించాయి. లైంగిక దోపిడీకి గురైన కొంతమంది యువతులు హింస, అత్యాచారం, సామూహిక అత్యాచారం, కిడ్నాప్, మాదక ద్రవ్యాల వాడకం, మాదక ద్రవ్యాల వ్యాపారం చేయడం, తుపాకీలు ఉన్న పరిస్థితుల్లో కూడా పోలీసులకు పట్టుబడినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే దొరికినప్పుడల్లా ఈ గ్యాంగ్ సభ్యులు పోలీసులకు ఏదో ఒక కథ అల్లి ఆమెను బయటకు తీసుకురావడం, మళ్లీ ఆమెతో అదే పని చేయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎవరైనా తాము చెప్పినట్లు వినకపోతే తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరించేవారని, అలా హత్యలు చేసిన సందర్భాలు కూడా ఈ కేసుల్లో కనిపించినట్లు బాధితులే స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఈ గ్రూమింగ్ గ్యాంగ్లు ప్రేమ నటిస్తూ అమ్మాయిలను సజీవంగా కాల్చిన సందర్భాలు కూడా పలు నివేదికలు చెబుతున్నాయి.
ఈ గ్యాంగ్లు అమ్మాయిలను ఆకర్షించడానికి తమ బంధువులను కూడా ఉపయోగించుకున్న సందర్భాలున్నాయి. వారి ద్వారా సమాచారం పొందడం, ఒక్కోసారి వారి బాయ్ ఫ్రెండ్స్ ని లోబర్చుకొని అమ్మాయిల సమాచారం పొందేవారు. ఇలాంటి సందర్భాల్లో వీళ్ళు అమ్మాయిలను స్వయంగా సంప్రదించేవారు కాదు. ఎవరో ఒకరి ద్వారా వాళ్ళను ఈ రొంపిలోకి దింపి ప్రారంభంలో పికప్ చేసుకోవడానికి వాళ్ల వయసు అబ్బాయిల్ని ఉపయోగించేవారు. అమ్మాయిలను వాళ్ళ దగ్గరకు తీసుకురావడానికి ఈ అబ్బాయిలకు కూడా భారీగా డబ్బు చెల్లించేవారు. ఈ అబ్బాయిలు మాదక ద్రవ్యాల డెలివరీతో సహా ఈ గ్యాంగ్ కోసం పనులు చేసేవాళ్ళు. ఒక సందర్భంలో లూసీ లోవ్ అనే బాధితురాల్ని తాను నివసిస్తున్న టెల్ఫోర్డ్ ఇంట్లో తన టీనేజ్ సోదరి తల్లితో పాటు సజీవ దహనం చేశాడు. తనను చంపింది కూడా తనను గ్రూమింగ్ చేసి ఆమెతో ఒక బిడ్డను కన్నవాడే. లూసీ లోవ్ హత్యకు గురైన సమయంలో రెండవసారి గర్భంతో ఉంది. లూసీకి కేవలం 12 సంవత్సరాల వయసులో టాక్సీ డ్రైవర్ అజార్ అలీ మహమ్మద్ పరిచయమయ్యాడు. తర్వాత ఈ గ్రూమింగ్ ముఠాలు టెల్ఫోర్డ్ ఉదాహరణ చూపించి ఇతర అమ్మాయిలను లొంగదీసుకోవడం ప్రారంభించారు. ఒకవేళ ఎవరైనా బాధితులు పోలీసులకు ఫోన్ చేస్తే గ్రూప్ సభ్యులు ఇంటిపైన దాడికి దిగేవారు. కేసు వాపస్ తీసుకోకపోతే ఇంటిపై పెట్రోల్ బాంబు వేస్తామని బెదిరించేవారు. అయితే ఇలాంటి నేరాలను పోలీసులు పెద్దగా పట్టించుకోకపోగా నిందితులుండే ప్రాంతాన్ని నిషేధించబడిన ప్రాంతంగా గుర్తించి వదిలిపెట్టేవాళ్ళు. 2006లో కఠినమైన లైసెన్సులను అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ బాధితులపైన శ్రద్ధ చూపించేవాళ్ళు కాదు. కొందరు పోలీసులు నేరస్తులతో కలిసిపోయేవాళ్ళని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఉండి కూడా బ్రిటన్ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ఇప్పుడంతా ప్రశ్నిస్తున్నారు. యూకేలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం ప్రజల నుండి నిరసనలు వస్తాయనే కారణంతోనే బ్రిటన్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పట్టించుకోవట్లేదనే అభిప్రాయం ఉంది. మరి ఈ ఆరోపణల మధ్య ప్రధాని స్టార్మర్ పదవి పోతుందా లేదా అన్నది వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.